అమ్మా, నేను చెప్పింది నిజమమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు. నువ్వు నమ్మావు కదా, చెప్పమ్మా. నేను చెప్పింది నమ్మావు కదా? నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అందుకేగా అంత ధైర్యంగా నా కూతురు నిప్పు అని నిరూపిస్తానన్నది. ఆ శ్రీనివాసు చాలా మొండిగా ఉన్నాడు. అతని కోపం దేనిమీద కాదే, ఆ ధనుష్ మీద. అతనికి ఇతనికి పడదు, మాట్లాడొద్దు అన్నాడు, ఇదేమో వినలేదు. అందుకే అతని మీద కోపం దీని మీద చూపించాడు. అసలు నీకు అబద్ధం చెప్పి నిన్న ఇంట్లో బంధించాల్సిన అవసరం ఎవరికుంది చెప్పు? ఎవరి పనిచేసుంటారో? నా మీద అంత శత్రుత్వం ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఆ దామిని ఒక్కతే. అదే చేసిందేమో అనిపిస్తుంది. దామినియా? అవునమ్మా, దానికేగా నా మీద కోపం. నా మీద నింద వేసి నా జీవితం నాశనం చేయాలని చూసింది. కాని ఆ దేవుడు కరుణించాడు, బయటపడే మార్గం చూపించాడు. లేకపోతే జనాల్ని పోగు చేసి నా బతుకు నవ్వుల పాలు చేసేది. అదృష్టం బాగుండి బయటపడ్డా. ఇలా నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని దానికెందుకే పగ? శాడిజం బామ్మ, శాడిజం. నన్ను గెలవలేదన్న అసమర్థత, దాని పరువు పోతుందన్న భయం, ఎలా అయినా సాధించాలన్న దుర్బుద్ధి. అందుకే ఇలా కుట్ర చేసింది, కక్ష తీర్చుకోవాలని చూసింది. ఇలా నిందలు వేసి మనల్ని ఈ ఇంటి నుంచి గెంటి వేయించి వాళ్ళని లోబర్చుకొని కేసులోంచి బయటపడాలని దాని పన్నాగా. ఇంతదాకా వచ్చిన దాన్ని ఊరికే వదిలిపెట్టనా? ఇదే, ఈ ఆవేశమే పనికిరాదో. తనే చేసిందన్న సాక్ష్యం లేకుండా తొందరపడితే శ్రీనివాస్ కోపం అత్తయ్య కోపం పెంచిందనివవుతావు. ప్రతి దానిలో తొందర మంచిది కాదు. సాక్ష్యం దొరికేదాకా ఆగాలి. సమయం వచ్చినప్పుడే దాన్ని బయట పెట్టాలి. పిచ్చి పనులు చేసి పంచాయతీ పెట్టుకోకు. ముందు ప్లాన్ చేసిందెవరో తెలుసుకో. తర్వాత ఏం చేయాలో నిదానంగా ఆలోచించు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు నన్ను మోసం చేసిన వాళ్ళెవరో తెలుసుకుంటా, తర్వాత వాళ్ళ సంగతి చెప్తా. సరే సరే, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయిపో. పోమ్మా. ఒరే శ్రీనివాసు, ఆయన అలాగే ఆలోచిస్తూ ఉంటారు, కానీ నువ్వు వాళ్ళని పిలిపించి మాట్లాడుకుందాం. ఒరే గోవిందు, అమ్మ ఇంత తొందరగా ఒప్పుకుంటుంది అనుకోలేదురా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకెందుకో నాన్నకి ఇష్టం లేదనిపిస్తుందన్నయ్య. ఇష్టం లేకపోతే ఏమిట్రా, అమ్మ ఒప్పుకుందిగా, తనే నాన్నను ఒప్పిస్తుంది. నాన్న వినకపోతే? ఒరేయ్, నువ్వు అపశకునో మాటలు మాట్లాడకరా. అమ్మ మాట నాన్న కాదంటారా? ఎలాగైనా సరే ఒప్పిస్తుంది. పాపం పద్మావతిని అలా అనడం బాలేదన్నయ్య. పద్మావతి చాలా మంచిది. నువ్వన్నట్టుగా తను తప్పు చేసే మనిషి కాదు. నువ్వు మూసుకోరా, దాని గురించి నీకేం తెలుసురా? దానికి నేనంటేనే ఇష్టం లేదు. లేదన్నయ్య, తనకి ఆపరా. నాకదంటే ఇష్టం లేదు అంతే. ప్రతిసారి దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. పద్మావతి, అయిపోయిందా? అయిపోవచ్చిందమ్మా. సరే, ఆ వదిలేసి ముందెళ్ళి సరుకులు తీసుకురా. అలాగే. ఏంటే, నీ కాబోయేవాడు ఈ కచేరీ ఇంట్లో ఉంటాడా? అవును, మాట్లాడకుండా రా.
దామినికి నిండా 100 ఏళ్ళు. సడన్గా ఇప్పుడు ఆ టాపిక్ ఏంటన్నయ్య? దామిని వచ్చింది కనుక. దామిని, గుడ్ మార్నింగ్ వాసు గారు. ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోపు నువ్వే వచ్చావు. ఫోనా? ఎందుకు? మర్చిపోయావా? నువ్వేగా నిన్నో ప్లాన్ చెప్పావు. ఆ ప్లాన్ ప్రకారమే పద్మావతి ఇరుక్కుపోయింది. పొద్దున్న రాగానే అందరూ క్లాస్ పీకారు. ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? రాత్రంతా రాకపోవటమే ఇది చేసిన తప్పు. ఇప్పుడు దీని మీద తప్పు చేసింది అని ముద్రపడింది. అంతా నీ వల్లే దామిని. నువ్విచ్చిన ఐడియా వల్లే ఆ పద్మావతి పీడ వదిలించుకున్నాను. నీకు ప్లాన్ వర్కౌట్ అయింది. నాకు ఆ ధనుష్ గారు తగలడం వల్ల, వాడి వల్ల నా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వాడిని ఊరికి వదిలిపెట్టను. హలో గోవింద్ గారు. హలో అండి. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, అది వినవే. చెప్పండి. నీకో శుభవార్త. శుభవార్త? ఏంటండి అది? పెళ్లికి మా ఇంట్లో ఓకే అన్నారు. ఒకసారి మీ ఇంట్లో చెప్పి మీ పెద్దవాళ్ళని మాట్లాడడానికి పిలవమన్నారు. ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? అంటే నా బిడ్డ మీద నింద నిజమని నమ్మి నిజం చేస్తే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? పద్మావతిని వద్దనుకుంటున్నారా? లేదు, వీళ్ళ పెళ్లి జరిగితే పద్మావతిపై పడిన నింద నిజమైపోతుంది. పద్మావతి మంచి కుటుంబాన్ని పోగొట్టుకున్నదవుతుంది. వీళ్లతో ఎలాగైనా మాట్లాడి వీళ్ళకి సత్తి చెప్పాలి. అయ్యో, ఏంటండి మీరనేది? మీరు చెప్పేది నిజమా? అవునండి, అన్నయ్య చెప్తుంది నిజమే. చాలా థ్యాంక్స్ గోవింద్ గారు. ఇంత తొందరగా ఇంత గుడ్ న్యూస్ వస్తుందని, గుడ్ న్యూస్ వింటానని అస్సలు అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్. చెప్పి ఒప్పించింది నేను. వాడికి థ్యాంక్స్ చెప్తావే? ఓ, మీరా? అయితే మీకు థ్యాంక్స్ అండి. వెల్కమ్. తమ్ముళ్ళు లవ్ సెట్ అయితే ఈయనగారు ఆనందం ఏంటో. అవును, అంత ఈజీగా ఎలా ఒప్పించారు? పద్మావతి బ్యాడ్ అన్న విషయంలో ఈ టాపిక్ ఓపెన్ అయింది. మంచి ఛాన్స్ అని, ఇదే టైం అని వాళ్ళ మూడ్ చూసి మ్యాటర్ మొత్తం ఓపెన్ చేసేసాను. ముందులో మా నాన్నగారు కాస్త వద్దన్నా, తర్వాత
మా అమ్మ ఆయన్ని ఒప్పించేసింది. అందుకే మీ పెద్దవాళ్లతో మాట్లాడాలి, పిలిపించు అంది. అలాగా? నేను చాలా అదృష్టవంతురాలిని గోవింద్ గారు. హలో, కష్టమంతా నాది. రాముడి కష్టంలో లక్ష్మణుడి సాయం కూడా ఉండి తీరుతుంది కదా, అందుకే మీకిద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫీల్ అవ్వకండి. పెళ్ళయ్యేదాకా మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉండాలి. మీకు తనకు మీరే కదండి. అవునవును, ఈ రాముడి విషయంలో లక్ష్మణుడి పాత్ర చాలా ఉంది. సరేనండి, ఈ విషయం మా అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళని మీ అమ్మా నాన్నలతో మాట్లాడడానికి పిలుచుకొస్తాను. వదినా, వదినా, వదినా. ఏంటి? శ్రీనివాసు దామినితో మీరు వాళ్ళ పెళ్లికి మీరు ఒప్పుకున్నారని చెప్తున్నాడు. నిజమేనా వదినా? నా కొడుకు అబద్ధాలాడ్డం. వాడు చెప్పేది నిజం. ఏంటొదినా ఈ అన్యాయం? తను రాత్రి రాకపోవడానికి కారణం అంతా వివరంగా చెప్పింది కదా, మీరు దాన్ని నమ్మరా? ఎందుకిలా నిర్ణయం తీసుకున్నారు? చేసుకొని రేపు అవమానాలు భరించలేం. మీ బంగారం మంచిదని మీరనుకోవచ్చు, లోకం అనుకోవాలిగా, అనుకోదు. అందుకే మొహమాటాలకి పోయి అవమానాలు భరించాల్సిన అవసరం మాకెందుకు? నిజమేంటో నిరూపిస్తా అన్నాను కదా, కనీసం నిరూపించుకునే టైం కూడా ఇవ్వరా? నిందే కాని నిజం కాదని నిరూపించుకోలేనా? ఈ అవమానాలు భరించలేను, నిరూపిస్తాను. ఎంతకని నిజం నిరూపిస్తావు? అయినా వాడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, ఇష్టం లేని దాన్ని వాడికి ఎలా అంటగట్టమంటావు? కాదన్న దాన్ని చేసుకొని వాడు మాత్రం సుఖపడతాడా? అయినా లోకమేం గొడ్డుపోలేదు. మరో సంబంధం వెతుక్కోండి. మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. వదినా, వద్దు రుక్మిణి, ఇంక ఈ విషయంలో వాదనలు చర్చలు అనవసరం. పద్మావతిని మేం కోడలుగా చేసుకోలేం. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు రుక్మిణి. అయినా దానికి ధనుష్ అంటే ఇష్టమని నాకనిపించింది. వద్దొదినా, దానికైనా ఇష్టం లేదు, అంటగట్టకండి. వస్తాను గోవింద్ గారు. సరే, ఓకే. గోవిందు, పదరా, ఈ విషయం అమ్మకి చెప్దాం. పదరా, రా. ఎంతకని నిజం నిరూపిస్తావు? అయినా వాడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, ఇష్టం లేని దాన్ని వాడికి ఎలా అంటగట్టమంటావు? వద్దొదినా.
ఏంటమ్మా కళ్ళల్లో నీళ్ళు? పొగే ఎక్కువై కళ్ళు మండుతున్నాయి అంతే. అమ్మేం ఆలోచిస్తుంది? సరే, నువ్వు వెళ్ళి కళ్ళు కడుక్కోపో. వెళ్ళమ్మా. నేను విన్నది అమ్మ కూడా విన్నట్టుంది. అందుకేనేమో పొగ అని అబద్ధం చెప్తుంది. ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? పద్మావతి బ్యాడ్ అన్న విషయంలో ఈ టాపిక్ ఓపెన్ అయింది. మంచి ఛాన్స్ అని, ఇదే టైం అని వాళ్ళ మూడ్ చూసి మ్యాటర్ మొత్తం ఓపెన్ చేసేసాను. రుక్మిణి, ఏమిటి ఆ కళ్ళలో నీళ్లు? ఎందుకు ఏడుస్తున్నావు? వదిన వాళ్ళు తొందరపడుతున్నారు బామ్మ. ఏ విషయంలో? శ్రీనివాస్ పెళ్లి విషయంలో. మంచిదేగా, దానికి ఏడవడం ఎందుకే? వాళ్ళు తొందరపడేది మన పద్మావతిని కోడలిగా చేసుకోవడానికి కాదు, ఆ దామినిని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజం బామ్మ, వాళ్ళు దీని మీద నింద పడిందని నిర్ణయం మార్చుకున్నట్టున్నారు. దీన్ని వద్దనుకుని దామినిని కోడలుగా నిర్ణయించుకున్నట్టున్నారు. నీకెలా తెలుసు? శ్రీనివాస్ దామిని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ విషయం విని నిజమా కాదో తెలుసుకోవడానికి ఆండాళ్ళొద్దిన దగ్గరికి వెళ్ళి అడిగితే తను ఇదే మాట అంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ. ఏమిటే, అంతా వాళ్ళిష్టమేనా? ఎన్నాళ్ళు అది వాడి పెళ్ళాం మా కోడలు అని ఇప్పుడు తక్కువ నిర్ణయాలు మార్చేసుకోవడమేనా? ఆ దామినితో పెళ్లి ఎలా అవుతుందో వెళ్ళి తేల్చుకొస్తానుండు. బామ్మ, వద్దు బామ్మ. వదినంత ఖచ్చితంగా తెగేసి చెప్పిన తర్వాత ఇక వెళ్ళి అడిగి ప్రయోజనం లేదు. మనం ఎంత ప్రాధేయపడినా వాళ్ళు మనసు మార్చుకునేలా లేరు. ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. అందులో నీ ఉడ్బీ ఎవరు? ఆ స్టిక్ పట్టుకున్నాడే, అతనే తమ్ముడు. ఓ మై గాడ్, బతికిచ్చావే. ఎక్కడా కుంటోడంటావేమోనని భయపడ్డాను. నా టేస్ట్ నీకు తెలుసు కదే. నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఒక కౌంటర్ ఇవ్వాలి, ఇచ్చేసి వస్తాను. సరే. ఎంత పొగరే! తల దించుకుని బతకాల్సిన దానివి నా మీదే చేయి చేసుకుంటావా? సిగ్గులేదు? అంత నింద పడిన తర్వాత కూడా ఇంకా బతికే ఉన్నావు. సిగ్గుపడాల్సిన దానివి నువ్వే. నాకు నువ్వు తప్ప శత్రువులెవరూ లేరు. అంతా నీ నిర్వాకమే అని నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి మరి ధనుష్తో వెళ్ళిందని చెప్పావని తెలిసింది. అది చాలే.
కుట్ర చేసింది నువ్వే అని చెప్పడానికి. నువ్వు చేసిన పనికి నిన్ను నిట్ట నిలువున చీరినా పాపం లేదు. బావ మీదున్న ప్రేమతో తన సంతోషం కోసం నేను తాపత్రయపడుతుంటే, బావ మంచి కోరే ప్రయత్నంలో నేనుంటే నా బతుకు మీద మచ్చ వేసి నా జీవితం నాశనం చేయాలని చూస్తావా? అసలు ఏం పుట్టుకే నీది?